హలో నమస్తే. ఆంధ్ర యూనివర్సిటీలో గొడవ సద్దుమణిగిందని మనమైతే లెటస్ హోప్ దట్ ఇట్ కేమ్ డౌన్. ఎందుకంటే ఎస్టర్డే నైట్ రిజిస్ట్రార్ గారు ఒక సర్క్యులర్ ఇచ్చారట విద్యార్థుల మొత్తానికి. ఇక నుంచి అవుట్ సైడర్స్ ఎవరు కూడా క్యాంపస్లోకి ఎంటర్ అవ్వద్దు హెచ్ఓడి యొక్క పర్మిషన్ లేకుండా అనేది ఒక సర్క్యులర్ ఇచ్చారట. అంటే అది యాక్చువల్గా దిస్ ఈజ్ నాట్ న్యూ సర్క్యులర్. 2025లో కూడా ఒక సర్క్యులర్ ఇచ్చారు ఆంధ్ర యూనివర్సిటీలో ఒక సర్క్యులర్ ఆల్రెడీ ఉంది, ఎగ్జిస్టింగ్ సర్క్యులర్ ఉంది. అదేంటంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు యూనివర్సిటీలు అన్నీ ఏంటి అంటే చాలా పెద్ద ఏరియా ఉంటుంది యూనివర్సిటీ ఏరియా. ఈ బైకర్స్ ట్రావెల్ చేసే వాళ్ళు కూడా ఏంటంటే ఈ రోడ్డు క్రాస్ చేయడానికి వయా యూనివర్సిటీ లోపలికి వచ్చి అట్లా రోడ్డు క్రాస్ చేస్తూ ఉంటారు అందరు. ఉస్మానియా యూనివర్సిటీలో కూడా అక్కడ తార్నాక నుంచి యువతల ఆర్టీసీ క్రాస్ రోడ్స్ రావడానికి యూనివర్సిటీలో నుంచి వస్తారు కొంతమంది బైకులు లోపల వేసుకొని. ఓకే, యూనివర్సిటీ లోపల నుంచి క్రాస్ చేస్తూ ఉంటారు. అట్లాగే ఆంధ్ర యూనివర్సిటీలో కూడా ఈ బైకర్స్ వీళ్ళందరూ కూడా లోపలికి వచ్చి వాళ్ళు దాన్ని హైవే చేస్తున్నారని, యూనివర్సిటీ క్రాస్ చేయడానికి, రోడ్డు క్రాస్ చేయడానికి చేస్తున్నారని గతంలోనే ఇచ్చారు. క్యాంపస్లోకి అవుట్ సైడ్ వెహికల్స్ రావడం కానీ, అవుట్ సైడ్ వ్యక్తులు లోపలికి రావడం కానీ పర్మిషన్ లేకుండా రావద్దని చెప్పి వాళ్ళకి సర్క్యులర్ ఉంది ఆల్రెడీ. సరే, ఇప్పుడు గొడవ వచ్చింది కాబట్టి నిన్న నైట్ 10-11 గంటలకి మళ్ళీ ఒక సర్క్యులర్, ఫ్రెష్ సర్క్యులర్ ఇచ్చారట రిజిస్ట్రార్ గారు ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి. అవుట్ సైడర్స్ ఎవరు కూడా లోపలికి వచ్చి పర్మిషన్ లేదని. ఓకే, లెట్ us అప్రిషియేట్ ది రిజిస్ట్రార్. అంటే ఏమంటారు, పాత సర్క్యులర్ని మళ్ళీ కొత్తగా రివైజ్ చేశాడు కాబట్టి, బట్ లెట్ us అప్రిషియేట్ హిమ్. ఆ సర్క్యులర్ ఇచ్చి నాకు కూడా కొన్ని వీడియోలు కొన్ని వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి. ఆ సర్క్యులర్ని కూడా వైలేట్ చేయడానికి ప్రయత్నం చేశారు నైటు అని. సరే, ఇప్పుడు భావోద్వేగాల్లో ఉన్నారు పిల్లలు, మొత్తం కోపంలో ఉన్నారు. ఆ కోపంలో ఉన్నప్పుడు ఆ సర్క్యులర్ ఇచ్చిన వెంటనే ఇంప్లిమెంట్ చేయరు. 1 or 2 days టైం తీసుకుంటారు 100% వాళ్ళు కూల్ డౌన్ అవటానికి. సో ఆ సర్క్యులర్ని బేస్ చేసుకొని పిల్లలందరూ కూల్ డౌన్ అవ్వాలని మనం అది కోరుకుందాం. ఓకే, వాట్ ఐ మీన్ టు సే ఇస్ దట్ ఇన్సైడ్ ద క్యాంపస్లో వాళ్ళు ఏం చేసుకోండి, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ పిల్లలు షకా చేసుకుంటున్నారు అనుకోండి, క్యాంపస్ లోపల చేసుకోండి. ఆ లోపల పిల్లలు చేసుకోనండి. పక్కన కొంతమంది క్రికెట్ ఆడుతుంటారు, కొంతమంది గ్రౌండ్లో ఫుట్బాల్ ఆడుతుంటారు, కొంతమంది లైబ్రరీలో ఉంటారు, కొంతమంది క్రిస్టియన్ పిల్లలు ఎక్కడో కూర్చొని ప్రార్థనలు చేసుకుంటుంటారు, కొంతమంది ముస్లిం పిల్లలు ఎక్కడో వాళ్ళ రూమ్లో కూర్చొని నమాజ్ చేసుకుంటారు. ఈ ఆర్ఎస్ఎస్ పిల్లలు షకా చేసుకున్నారని గ్రౌండ్లో చేసుకోనండి. అది వాళ్ళ యూనివర్సిటీలో పిల్లలకు రైట్ ఉంది. ఓకే, మిగతా వాడిని డిస్టర్బ్ చేయకుండా వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు. సో దెర్ ఇస్ నో రిస్ట్రిక్షన్. అంటే కర్ణాటక గవర్నమెంట్ డిఫరెంట్ డెసిషన్ తీసుకుంది. కర్ణాటక గవర్నమెంట్ అసలు ఈ శాఖ ఆర్ఎస్ఎస్కి సంబంధించిన ఏ యాక్టివిటీ పిల్లలు కూడా చేయొద్దని చట్టం పెట్టారు. వాళ్ళు ఒక సర్క్యులర్ ఇచ్చారు. అది గొడవ అయింది కాబట్టి అది యూనివర్సిటీ కోర్టులోకి వెళ్ళింది, కోర్టులో రన్ అవుతుంది కర్ణాటకది. సరే, మన ఆంధ్రప్రదేశ్ అంత ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బేసికలీ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. ఓకే, ఎన్డీఏ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళు తీసుకుంటారని మనం అయితే అనుకోవట్లే. ఇది అసలు పిల్లల్ని కూడా రిస్ట్రిక్ట్ చేయటం అనేది వాళ్ళు చేస్తారని మనం అనుకోవట్లే. అంత అవసరం కూడా లేదని నేను అనుకున్నా. నేనేంటంటే స్టూడెంట్కి ఫండమెంటల్ రైట్ ఉంటుంది, స్టూడెంట్కి ఫ్రీడమ్ ఉండాలి. నువ్వు అది చేయగాక ఇది చేయగా, కానీ ఇల్లీగల్ థింగ్స్ని చేయగాక అని చెప్పి రిస్ట్రిక్షన్ పెట్టాలి తప్ప ఎనీథింగ్ విచ్ ఈజ్ నాట్ ఇల్లీగల్ దే షుడ్ హ్యావ్ ఫ్రీడమ్ టు డూ ఇట్. క్రిస్టియన్స్కి అక్కడ క్యాంపస్లో ప్రార్థన చేసుకుంటానంటే చేసుకోమానండి, మీకు రిస్ట్రిక్షన్ చేయకూడదు. ముస్లిం పిల్లలు మేము అక్కడ ఏమన్నా మీటింగ్ పెట్టుకుంటాం, లెట్ దెమ్ డూ ఇట్. ఎస్ఎఫ్ఐ పిల్లలు మేము అక్కడ స్టూడెంట్ మీటింగ్ పెట్టుకుని లెట్ దెమ్ డూ ఇట్. అలాగే ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ పిల్లలు మేము షకా చేసుకుంటాము గ్రౌండ్లో అంటే లెట్ దెమ్ డూ ఇట్. వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఇన్ దట్? ఓకే, ది ప్రాబ్లమ్ ఈజ్ నాట్ ఇన్సైడర్స్, ది ప్రాబ్లమ్ ఈజ్ అవుట్ సైడర్స్. ఓకే, అవుట్ సైడర్స్ వస్తేనే ప్రాబ్లం. సరే, ఎనివే యూనివర్సిటీ ఇప్పుడు దాన్ని రిస్ట్రిక్ట్ చేస్తూ సర్క్యులర్ ఇచ్చిందంట, బయట వాళ్ళు ఎవరు లోపలికి రావడానికి లేదని. నా నా రిక్వెస్ట్ ఏంటంటే ది సేమ్ సర్క్యులర్ షుడ్ బి issued to all the colleges and all the universities, all the schools also, entire ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని కాలేజీలు, అన్ని స్కూల్స్, అన్ని యూనివర్సిటీలకి ఒక సర్క్యులర్, ఇదే సర్క్యులర్ వెళ్తే దీనికి గొడవలు పోతాయి. ఓకే,
చాలామంది విద్యార్థులు రాజకీయ నాయకులు అవ్వాలనే ఉద్దేశంతో క్యాంపస్లో ఉండి వాళ్ళని రెచ్చగొడుతూ ఉంటారు పిల్లల్ని. ఓకే, ఇదిగోండి పిల్లలకి హాస్టల్ ఫెసిలిటీ సరిగా లేవు, రండి ఉద్యమం చేయటువంటి వాళ్ళకి రైట్ ఉంది, చేయవచ్చు. చదువు సరిగా చెప్పట్లేదు, గొడవ చేద్దాం, ఎస్ దే కెన్ డూ ఇట్. ఇదిగో సోన్స్ ఆఫ్ ఫ్యాకల్టీ డిస్క్రిమినేషన్ చూపిస్తున్నాడు, ఎస్ దే డూ ఇట్. హాస్టల్లో సరిగ్గా ఫెసిలిటీస్ లేవు, ఎస్ దే కెన్ డూ ఇట్. ఓకే, ఇవన్నీ చేయవచ్చు. ఎక్కడో నరేంద్ర మోడీ గారు రాహుల్ గాంధీ తిట్టుకున్నారు, క్యాంపస్లో మీకేం పని? రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ తిట్టుకుంటే మీకు సంబంధం లేదు కదా అది. ఓకే, ఎక్కడ జగన్ గారు చంద్రబాబు నాయుడు గారు తిట్టుకున్నారనుకోండి, క్యాంపస్లో మీకేం పని? మీకు గొడవలు రాకూడదు. ఎందుకు? వీళ్ళిద్దరు రాజకీయ నాయకులు, మీరు విద్యార్థులు, వాళ్ళకి మీకు సంబంధం ఉండకూడదు. బట్ ఏం చేస్తారు? సంబంధం ఉంటాయి. అంటే చాలామంది రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశంతో క్యాంపస్లోకి జాయిన్ అయిపోయి అక్కడ పిల్లల్ని రెచ్చగొట్టడం కరెక్ట్ కాదు. లెట్ దెమ్ డూ ఎంజాయ్ దేర్ ఓన్ లైఫ్ ఇన్ ద క్యాంపస్. నా ఉద్దేశం అది. ఓకే, మోరోవర్ అక్కడ అసలు ఇప్పుడు ఇంజనీరింగ్ చేయాలనుకున్న వాళ్ళు మొత్తానికి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టారు. మెడికల్ డాక్టర్లు అవ్వాలనుకున్న వాళ్ళు మొత్తానికి ఒక డాక్టర్ కాలేజీలు పెట్టారు, మెడికల్ కాలేజీలు. ఈ రాజకీయాల్లోకి రావాలనుకున్న పిల్లలు మొత్తాన్ని తీసుకెళ్ళి ఒక కాలేజీలో, ఒక యూనివర్సిటీలో పడేస్తే అక్కడ తనుగు చేస్తారు వాళ్ళు, మిగతా వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా. మరి అలాంటి కాలేజ్ ఎందుకు పెట్టలేదో నాకు తెలియదు. ఓకే, వీళ్ళందరూ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, గతంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్ చదువుకునే వాళ్ళు, రాజకీయాల్లోకి రావాలనుకునే వాళ్ళు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్ చదువుకునే వాళ్ళు. ఇప్పుడు అలా కాదు, ఇంజనీరింగ్ చేసాను డాక్టర్లు వాళ్ళు కూడా రాజకీయాల్లోకి వస్తున్నారు. వాళ్ళు కూడా స్టూడెంట్స్ లీడర్స్ ఉంటారు. అదే ఇంజనీరింగ్ కాలేజీ పిల్లలు స్టూడెంట్ లీడర్స్, ఎస్ఎఫ్ఐ పిల్లలు, ఎన్ఎస్వి పిల్లలు, పీడిఎస్వి పిల్లలు, రైట్, ఏబీవీపీ, వీళ్ళందరూ కూడా ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీలో కూడా ఉన్నారు. ఓకే, సో కాబట్టి కోర్సుకు సంబంధం లేదు. బట్ వీళ్ళందరూ పొలిటికల్గా ఎదగాలనుకున్న వాళ్ళు విదిన్ ద క్యాంపస్లో కూర్చొని ఇవన్నీ రెచ్చగొడుతున్నారు. దాన్ని కంట్రోల్ చేయడం డిఫికల్ట్. బట్ యాజ్ ఆఫ్ నౌ వాట్ వీ క్యాన్ డూ ఇస్ దట్ యూనివర్సిటీ డిడ్ గుడ్ జాబ్, దట్ అవుట్సైడర్స్ నాట్ అలౌడ్ ఇన్సైడ్ ద క్యాంపస్. వెరీ గుడ్ జాబ్. వీఆర్ అప్రిషియేటింగ్ ది యూనివర్సిటీ. కంటిన్యూ దాట్. మోరోవర్ మీరు ఎలాగైతే అవుట్సైడర్స్ని లోపలికి రానియొద్దు అని ఒక డెసిషన్ తీసుకున్నారో అంటే అర్థం ఇండైరెక్ట్లీ, not indirectly, directly you are saying that insiders have freedom, outsiders doesn't have freedom, insiders have freedom అని మీరు చెప్పినట్టు అర్థం. ఇన్సైడర్స్ హ్యావ్ ఫ్రీడమ్ అంటే ఎవ్రీబడి షుడ్ హ్యావ్ ఇన్సైడర్స్ సేమ్ ఫ్రీడమ్. ఇన్సైడర్స్ షుడ్ హ్యావ్ సేమ్ ఫ్రీడమ్ అంటే అర్థం విదిన్ ద క్యాంపస్ ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థిగా ఎన్రోల్ అయినటువంటి ప్రతి విద్యార్థికి అందరూ కూడా ఈక్వల్గా మీరు ట్రీట్ చేయాలి. అంటే ఇప్పుడు మీరు ఇచ్చిన సర్క్యులర్ ప్రకారం ఆర్ఎస్ఎస్ పిల్లలు క్యాంపస్లో షకా చేసుకోవచ్చు అని మీరు పర్మిషన్ ఇచ్చినట్టు, అవుట్ సైడర్స్ రావద్దు, మీరు లోపల చేసుకోండి అని మీరు చెప్పినట్టు, దాన్ని నేను కూడా సపోర్ట్ చేస్తున్నా. బట్ అదేవిధంగా అదే ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లో చాలామంది పిల్లలు బైబిల్ స్టడీలు చేసుకుంటుంటారు. వాళ్ళ దగ్గరికి వచ్చి మీరు క్యాంపస్లో బైబిల్ స్టడీలు ఎందుకు చేస్తున్నారు అని చెప్పి గొడవలు చేస్తుంటారు. ఓకే, దానికి కూడా మీరు ఫ్రీడమ్ ఇవ్వాలి. వెన్ ఆర్ఎస్ఎస్ హ్యావ్ ఫ్రీడమ్ టు డూ షకా, అక్కడ క్రిస్టియన్ పిల్లలు బైబిల్ స్టడీ చేసుకునే ఫ్రీడమ్ వాళ్ళకు ఉండాలి. ముస్లిం పిల్లలు అక్కడ ఏమైనా నమాజ్ చేసుకునే ఫ్రీడమ్ వాళ్ళకు ఉండాలి. ఓకే, స్పోర్ట్స్ ఆడేవాళ్ళు స్పోర్ట్స్, ప్రేయర్లోకి వెళ్ళేవాళ్ళు ప్రేయర్లు, ఏదైనా సరే విదిన్ ద క్యాంపస్లో. ఇవన్నీ కూడా ఊరికి ఇట్లా అంటారు కానీ అల్టిమేట్లీ వీళ్ళందరూ వెళ్ళి ఒకే క్లాస్లో కూర్చుంటారు. మళ్ళీ ఒక క్లాస్ రూమ్లో 60 మంది పిల్లలు ఉంటారు కదా, వాళ్ళలో ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ మళ్ళీ ఒకే క్లాస్లో కూర్చుంటారు, అక్కడ బాగానే కూర్చుంటారు, అక్కడ టిఫిన్ చేస్తారు. వాళ్ళ మధ్య గొడవలు ఉండవు, ఏముండవు. ఊరికే when they become SFI versus ABVP, they'll fight. But once they enter in the classroom, ఈ బెంచ్లో అతను ఆ బెంచ్లో అతను కూర్చొని ఇద్దరు ఒకటే క్లాస్ వింటారు, ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు. పిల్లల్లో విద్వేషాలు లేవు, పిల్లల్లో గొడవలు లేవు, పిల్లల్లో విద్వేషాలు లేవు. ఈ రాజకీయ నాయకులు మొత్తం కూడా రచ్చ చేస్తున్నారు. సంస్థలు, రాజకీయ నాయకులు, రిలీజియస్ సంస్థలు, రైట్, ఇవన్నీ బయట నుండి నడిపించేటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో, బయట ఫండింగ్ చేసి నడిపే సంస్థలు, వాళ్ళే యూనివర్సిటీలు డిస్టర్బ్ చేస్తున్నారు. సో వాటిని కంట్రోల్ చేస్తే యూనివర్సిటీలన్నీ ప్రశాంతంగా రన్ అవుతాయి ఆంధ్రప్రదేశ్లో అని నా ఉద్దేశం. థ్యాంక్ యూ, నమస్కారం. ఐఎమ్ అప్రిషియేటింగ్ ది రిజిస్ట్రార్ వన్స్ అగైన్ ఫర్ గివింగ్ సచ్ ఏ గుడ్ సర్క్యులర్ దట్ ఇన్సైడర్స్ మీరు ఏదన్నా చేసుకోండి, అవుట్ సైడర్స్ రావద్దనే సర్క్యులర్ని వీఆర్ వెల్కమింగ్ ఇట్. థ్యాంక్ యూ, నమస్కారం.